విశాఖ జిల్లా పెందుర్తిలోని రైతు బజార్ వద్దనున్న బడ్డీలు తొలగించడంతో మహిళలు నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. పొట్టి కోట్ కోసం రోడ్డు మీద జామ పళ్ళు పువ్వులు అమ్ముకొని బతుకుతున్నామని అన్నారు. తామేమైనా గంజాయి అమ్ముతున్నామా, బడ్డీలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించినందుకు కూటమి ప్రభుత్వం బాగా బుద్ధి చెప్పిందన్నారు. గత ప్రభుత్వం తమకు పొట్ట కొట్టలేదు, తాము బ్రతికి దారి చూపించామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. నాన్నగారు మాకు 40 సంవత్సరాలు రాకముందు 30 సంవత్సరాల కింద అప్పటి నుంచే కూడా మా నాన్న అక్కడ సైకిల్ షాప్ పెట్టుకొని ప్యాచీలు వేసుకొని చిన్న బడ్డీ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉండేవాడండి. అలా సాగిస్తూనే కూడా అది కూడా అక్కడ అప్పుడు ఉండేటప్పుడు ఒకే రోడ్డు ఉండేది. తర్వాత 3 రోడ్లు 4 రోడ్లు అని చెప్పారు. చిన్న చిన్న ఆ పిల్లలతోటి అక్కడే దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఆ అట్టిపళ్ళు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. రోడ్డు పన్ను కూడా కడుతున్నామండి. కనీసం పెద్దలు ఇగోటమ్మ ఇప్పుడు తీసేస్తున్నాం చేస్తున్నాం అని కూడా కనీసం ముందస్తు సమాచారం కూడా ఏమి ఇవ్వలేదండి. సామాన్లు తీసుకోండి అమ్మ, లేదు మీకు ఇంకో దగ్గర ఆధారం చూపిస్తాం, లేదు ఇంకో దగ్గర మీకు ఉపాధి కల్పిస్తాం అని భరోసా కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. కనీసం మాకు ఎవరికి కూడా ఇదిగో మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని మాకు ఏ డబ్బు